నమస్తే అండి, నేను రజా. బోరిగడ్డ అనిల్ మొన్న ఏదో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ అయితే ఇచ్చినాడు. దాంట్లో మరోసారి రెచ్చిపోయినాడు. ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వాడేవాడు నన్ను అనడానికి, పార్టీలు నేను లేనని చెప్పడానికి వాడేవాడు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిటరల్గా చెక్ చేసినారు. పంగజీల్చి మరి 3rd డిగ్రీ చేశారనేది ఆయన చెప్పినటువంటి మాటే. తర్వాత చాలా ఇబ్బందులు పెట్టినారు. పిచ్చ కొట్టుడు కొట్టినారు, కొట్టకూడని చోటు కొట్టినారు. సో అది పరిస్థితి, నా సిచ్యువేషను. బట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు జై అని చెప్పేసి అంటున్నారు. ఆయన అభిమానం అయింది అని చెప్పడం తప్పుందని తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ప్రేమిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని ప్రేమించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మీద ఈయన ప్రేమ చూపిస్తున్నా వాళ్ళు ప్రేమ చూపించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒక విషయం వైసీపీ పార్టీ కూడా కొంచెం గమనించి, మాట దాటి మాట్లాడేటువంటి వ్యక్తుల వల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అర్థం చేసుకుంది. కాబట్టి చాలా త్వరగా రెస్పాండ్ అయింది. ఆ ప్రోమో లేదంటే ఆ వీడియో రిలీజ్ అయినటువంటి ఒక రోజు తర్వాతే మాట్లాడినటువంటి పరిస్థితి డైరెక్ట్గా వైసీపీ ఏం చెప్తుంది. పత్రికా ప్రకటన, బోరిగడ్డ అనిల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఏమంటాడు మరి, మీ వెనకాల పార్టీ లేదు, మీకోసం పార్టీ నిలబడదు, మీకు మాకు సంబంధాలు లేవు, మీరు ఎంత రుద్దుకోవాలని చూసినా మాకు మీతో వద్దు, బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి వద్దు అని చెప్పేసి తెగేసి చెప్పినారు. బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతూ ఉంది. సో క్లారిటీ వచ్చింది కదా. బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా వీళ్ళే చెప్తున్నారు, ఇతను మా వ్యక్తి కాదు, అలా చూపించుకుంటున్నాడు. ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో, అంటే ఒక సోషల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో వేదికల మీద కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. సో ఆయా వీడియోల్లో ఇతను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పడం జరుగుతోంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. సో క్లియర్ కట్గా చెప్తోంది ఇతను మావాడు కాదని. బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. ఇంతకంటే ఏం కావాలి బోరిగడ్డ అనిల్ గారికి? డైరెక్ట్గా కేంద్ర కార్యాలయాల దగ్గర నుంచి నువ్వు మాకు సంబంధం లేదు, నీకు మా పార్టీతో సంబంధం లేదు, నువ్వెవరో మాకు సంబంధం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా బోరిగడ్డ అనిల్ గారిని ఉద్దేశించి వైసీపీ పార్టీ లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి ఒక పేజీ ద్వారా వేయగా నేను అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి ఆగితే అది వైసీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పిన్ చేసినారు. ఇంతకంటే ఏం కావాలి? ఇది సంగతి. బోరిగడ్డ అనిల్ అయితే మా వాడు కాదు, మాకు సంబంధించినోడు కాదు, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మీకు కనపడుతుందా? కనపడకపోవచ్చు. అది జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి ఒక వాళ్ళ యొక్క పేజ్ అనమాట, వైసీపీ పార్టీకి సంబంధించి. దానికి సంబంధించి దీన్ని రీట్వీట్ చేయడం అయితే జరిగింది వైసీపీ పార్టీ అఫీషియల్. అప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు వీడియో చేసిన. ఇప్పుడు మరి బోరిగడ్డ అనిల్ ఏం చెప్పుకుంటారు? లెక్క ప్రకారం వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకాల ఉన్నారనే ఆ స్థాయిలో మాట్లాడినట్టుగా ఏదో చెప్పుకుంటుంటారు. ఆయన ఎవరో కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏదో ఆయన చెప్పినాడు ఇంతకుముందు, ఇతను మా పార్టీ వాడు కాదని. దాంతో వాడేవాడు చెప్పడానికి నిన్న ఈ మాటలు మాట్లాడేది. వాడేవాడు చెప్పడానికి పార్టీ మాది, మా ఇష్టం, ఎవడ పడితే వాడు చెప్తానంటే పార్టీ ఈరోజు చెప్పేసింది, నీకు మాకు సంబంధం లేదు అబ్బాయి, నువ్వెవరో మాకు తెలియదు, నీకోసం మేము ఉండం, నీకోసం మేము నిలబడం, నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని చెప్పింది. ఎస్, శబాష్, గుడ్ పరిణామం, శుభ పరిణామం. వైసీపీ ఇలా మాట్లాడేటటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఇంత నష్టపోయేది కదా. నాకు తెలిసి లాస్ట్ గవర్నమెంట్ ఇంత నష్టపోయేది కదా. ఇంత నష్టపోవడానికి కారణం నోరు హద్దు అదుపు లేకపోవడం. చివరాఖరికి ఇతగాడి టార్చర్ ఎంతలా ఇబ్బంది పడ్డారండి టీడీపీ వాళ్ళు. చివరాఖరికి ఇతనికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదో ఉంటుందంటే ఆఫీస్కి వెళ్ళి కూడా నిప్పులు పెట్టారు. ఎవరు నిప్పు పెట్టాడు ఇప్పటికీ తెలియదు. తగలబడింది కూడా. అది ఎందుకు తగలబడింది? ఈరోజు చెప్తున్నాడు, నేను పిల్లల్ని చదివించడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను. ఎందుకున్నారు అంత ఆర్థికంగా ఇబ్బందులు? సో అదనమాట, మనం చేసుకున్న పనికి మనమే ఫలితాన్ని అనుభవించాం. అలాగే ఉంది పరిస్థితి. వైసీపీ పార్టీ కూడా ఓన్ చేసుకోవడానికి ఇష్టం లేదు మన బోరిగడ్డ అనిల్ గారిని.